ఓం సూర్యాయ నమః. సూర్యభగవానుడి మహత్యాన్ని, ఆయన భక్తుల పట్ల చూపిన కరుణను తెలియచేసే ఒక సరికొత్త కథ. సూర్యభగవానుడి మహత్యం, భక్త హేమలత కథ. అనగనగా ఒకప్పుడు ఒక దట్టమైన అడవికి ఆనుకుని ఉన్న గ్రామంలో హేమలత అనే యువతి ఉండేది. ఆమెకు సూర్యభగవానుడిపై అచంచలమైన భక్తి. ఆమె ప్రతిరోజూ ఉదయాన్నే సూర్యుడు ఉదయించే సమయంలో గ్రామం చివర ఉన్న పెద్ద చెరువు దగ్గరకు వెళ్లి సూర్యనమస్కారాలు చేసి భక్తితో అర్ఘ్యం సమర్పించేది. హేమలత ఒక గొప్ప నృత్య కళాకారిణి. ఆమె నృత్యంలో ప్రతి అడుగు, ప్రతి భావం సూర్యదేవుడికి అంకితం చేసేది. అయితే ఆమె గ్రామంలోని ప్రజలు ఆమె నృత్యాన్ని, ఆమె భక్తిని అర్థం చేసుకోలేదు. కేవలం సూర్యుడిని పూజిస్తే కడుపు నిండుతుందా అని, నృత్యంతో ఏం సాధిస్తుంది అని ఆమెను ఎగతాళి చేసేవారు. సూర్యదేవుడి సవాలు. ఆ గ్రామానికి ఆనుకుని ఉన్న అడవిలో ఒకసారి భయంకరమైన చీకటి వ్యాధి, ఒక రకమైన అంధత్వం ప్రబలింది. ఈ వ్యాధి సోకిన వారు క్రమంగా కంటిచూపు కోల్పోయి తమ ఇంట్లోనూ దారిలోనూ దేనినీ చూడలేకపోయారు. గ్రామవైద్యుడు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ప్రజలు భయంతో వణికిపోయారు. ఆ సమయంలో గ్రామపెద్ద హేమలతను పిలిచి ఎగతాళి చేశాడు. నువ్వు నిత్యమారాధించే సూర్యదేవుడు నిజంగా ఉంటే ఆ తేజస్సుతో ఈ చీకటి వ్యాధిని నయం చెయ్యాని కదా. మీ భక్తికి ఇదో పెద్ద సవాలు. హేమలత మాట్లాడలేదు. ఆమె కళ్లనిండా నీళ్లు, మనసునిండా భయం. ఆమె వెంటనే చెరువు దగ్గరకు వెళ్లి సూర్యుడి కిరణాలు తాకేలా మోకాళ్లపై కూర్చుని తీవ్రమైన మనసుతో ప్రార్థించింది. ఓ సూర్యనారాయణ, నువ్వు జీవానికి, వెలుగుకి అధిపతివి. నా భక్తిని పరీక్షించకు. నన్ను ఎగతాళి చేసినా పర్వాలేదు, కాని నీ మహత్యాన్ని నిరూపించు. నా గ్రామాన్ని, అమాయకులను కాపాడు. దివ్య నృత్యం, దివ్య ఔషధం. ఆ రోజు ఉదయం హేమలత తన జీవితంలో మరెప్పుడూ చెయ్యనంత దివ్యంగా, భక్తిపూర్వకంగా నృత్యం చేసింది. ఆమె ప్రతి భంగిమలోనూ సూర్యుడికి తన మనసులోని బాధను తెలియజేసింది. ఆమె నృత్యం పతాకస్థాయికి చేరే సమయానికి ఆకాశంలోని మేఘాలు చీలి సూర్యభగవానుడి బంగారు కిరణాలు నేరుగా ఆ గ్రామంపై పడ్డాయి. ఆ కిరణాలలో అద్భుతమైన పసుపువర్ణపు తేజస్సు ఉంది. ఆ తేజస్సు గ్రామంలోని ప్రతి ఇళ్లనూ, ప్రతి చెరువునీటినీ తాకింది. ఆ తేజోవంతమైన కిరణాలు చెరువునీటిలో కలిసి ఆ నీరు దివ్యమైన ఔషధంగా మారింది. అప్పటి వరకు చీకటి వ్యాధితో బాధపడుతున్నవారు ఆ దివ్య తేజస్సును చూస్తూ ఆ చెరువునీటిని తమ కళ్లపై చల్లుకోగానే వారి చూపు తిరిగి వచ్చింది. అంధకారం పూర్తిగా తొలగిపోయింది. గ్రామప్రజలు ఆశ్చర్యంతో, సిగ్గుతో హేమలత పాదాలపై పడ్డారు. వారు ఎగతాళి చేసిన ఆ యువతి భక్తే వారిని కాపాడింది. ఆ రోజునుంచి వారు హేమలతను, ఆమె భక్తిని గౌరవించారు. సూర్యభగవానుడు ఈ లీల ద్వారా లోకానికి చాటింది ఏమిటంటే, భగవంతుడు మనల్ని మన కష్టం నుంచి కాదు, మన అజ్ఞానం నుంచే రక్షిస్తాడు. స్వచ్ఛమైన భక్తితో ఆయనను ఆరాధిస్తే ఆయనే మనకు వెలుగుని, ఆరోగ్యాన్ని, విజయాన్ని ప్రసాదిస్తాడు. లోకా సమస్తా సుఖినో భవంతు. థాంక్యూ ఫర్ వాచింగ్ వీడియో.